రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు చాలా అంటే చాలా తక్కువ ధరలో ఒక మంచి కండిషన్లో ఉన్న జాన్ డీర్ స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చానన్న. చాలా తక్కువ ధరలో బండి అయితే అమ్మేస్తున్నాడన్న ఓనర్ వచ్చేసరికి. బండికి వచ్చేసరికి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవన్నా. మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ బండి యొక్క అన్ని ఫోటోలు కూడా వీడియోలో అయితే చూపించానన్న. వీడియో మొత్తం చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు కానీ లేదా హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే, అదే సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించండి అన్న. మనం అమ్మి పెడతాము. అండ్ దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ చేయకండి అన్న. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5310 స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టర్ అన్న. బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. బండి అలాంటి కండిషన్లో అయితే ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. ప్రజెంట్ కూడా వెహికల్ ఫీల్డ్ పైన నడుస్తుందన్న. ఒక నీట్ అండ్ మంచి మెయింటైన్ చేసిన బండి అయితే అనొచ్చన్న. ముఖ్యంగా దీని యొక్క ట్రాక్టర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే దీనిపైన జాన్ డీర్ వారి 5310 బండి అయితే అవైలబుల్గా అయితే ఉందన్న. బండి వచ్చరికి గుడ్ కండిషన్లో అయితే ఉందన్న. ఓల్డ్ మోడల్ బండి అయినా కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఇక బాక్స్ డీటెయిల్స్లో వెళ్ళిపోయినట్లయితే స్టాండర్డ్ బాక్స్ అన్న. మార్కెట్లో డెస్మిష్ స్టాండర్డ్కే మంచి డిమాండ్ అయితే ఉందన్న. ఇది వచ్చేసరికి స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టరు. అండ్ బాక్స్ కూడా ఎలాంటి రిపేర్స్ కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నా. రీసెంట్గానే ఫుల్ సర్వీసింగ్ అయితే అయింది. అండ్ ముఖ్యంగా ఈ బండి యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2009 మోడల్ హార్వెస్టర్ అన్న. 2009 మోడల్ హార్వెస్టరు. అన్ని పేపర్స్ కూడా ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 85% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 85% లైఫ్ అయితే ఉంది టైర్స్ వచ్చేసరికి. హార్వెస్టర్ వచ్చేసరికి గుడ్ అండ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్న. బ్లేడ్ల పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవని ఓనర్ చెప్తున్నా. మీరు ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. ఇక ఈ బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. తక్కువ ధరలో ప్రతిరోజు ఒక మంచి హార్వెస్టరు మీ ముందుకు తెస్తూనే ఉంటానన్న. మీకు మన ఛానల్ ఒక తక్కువ ధరలో హార్వెస్టర్ తీసుకోవడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక ఈ హార్వెస్టర్కు ధర ఓనరు 4,95,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 4,95,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి యొక్క ఫుల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధర అయితే ఓనర్ అయితే తగ్గిస్తాడన్న. ధర విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. లొకేషన్ వచ్చేసరికి ఈ బండి హుస్నాబాద్ ఏరియాలో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ అన్న. హుస్నాబాద్ ఏరియా సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అన్న. హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి. ఇక ఈ హార్వెస్టర్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ప్రతిరోజు ఒక మంచి హార్వెస్టర్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. మీకు ఒక తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్ తీసుకోవడంలో మన ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్లోంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అంతే తప్ప కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసింది ఉంటుంది నంబర్ వచ్చేసరికి. ప్రతిరోజు ఒక మంచి హార్వెస్టర్తో అయితే కలుసుకుందాం. అండ్ ఇదే అన్న వాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతవరకు